యావత్తు మన ఇండియాను చూస్తుంది, మన ఆంధ్రప్రదేశ్ సైడ్. అయినా కానీ వాళ్ళకి ఏం అసలు పట్టినట్లే ఉంది. సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడే ఇవన్నీ ఆయన స్వయాన సీఎం ఉండి చేపిస్తున్నాడు. అదే ఈరోజు మేము ఈ కల్తీ నెయ్యి గురించి, అదేవిధంగా ఈ గుండారాజ్యం గురించి ఈరోజు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం మేము. దాని ఎందుకంటే ఎంత చేస్తున్నా కానీ వాళ్ళకి అసలు రోజు రోజుకి అంటే వీళ్ళకి ఏమంటే ఈ కల్తీ ఆయన తప్పుడు ప్రచారం చేసినాడు చంద్రబాబు నాయుడు. దాన్ని కప్పిపుచ్చుకునేకి ఇది కనపడకూడదు. ఎందుకంటే ఈ జంతువులు కొవ్వు అనేది కనపడకూడదు అనే విధంగా ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక రోజు అంటే మాజీ మంత్రులు ఓ రోజు అంబట్రాబాబు ఇంటి దాడి చేసి, ఓ రోజేమో జోగి రమేష్ ఇంటి, అదేవిధంగా బ్రహ్మనాయుడు, అంతా మెయిన్ నాయకుల మీదే ఫోకస్ అంతా డైవర్షన్ కావాలా. అదే మొత్తం ఇక్కడ చూడాల. అసలు అది ఆ జంతువుల కొవ్వు గురించి అసలు కనపడకూడదు అనే విధంగా ఆ జంతువుల కొవ్వుగా మానిపోలా. అంటే మొత్తం ప్రజలంతా ఎక్కడ పోతారు, ఈ దీని మీద డైవర్షన్ అయిపోతారు. ఆ డైవర్షన్ కోసం ఈరోజు ఇది చేసేదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఆ రోజు గుడిమేరు ఉప్పు పొంగింటే దాన్ని లేకున్నట్లు డైవర్షన్ ఎక్కడ చేసింది, తిరుపతి లడ్డు మీద చేసింది. ప్రపంచ దేశాలే ఆయన మనం సాక్షాత్తు వెంకన్న స్వామి దర్శించుకుంటాం. అలాంటి దేవాలయం మీద ఆయన ఇరుకోకున్నట్ల దాని మీద చేసి ఈరోజు అది సిబిఐ సుప్రీంకోర్టు చేసి అది దాంట్లో జంతువుల కొవ్వు నెయ్యి లేదు, కొవ్వు లేదు, నెయ్యిలో కొవ్వు లేదు అనే విధంగా క్లీన్ చిట్ ఇచ్చింటే దాన్ని డైవర్షన్ చేసేకి ఈరోజు మళ్ళా నాయకుల మీద దాడి చేపిస్తున్నారు. ఎందుకంటే మీడియా అంతా ఫోకస్ ఎక్కడ కావాలా, ఈ దాడి చేసేది అంతా మొత్తం దీని మీద డిబేట్లు కావాలనే విధంగా ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నంత చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. మేము ఒకటే కోరుకుంటున్నాము మన రాష్ట్రంలోన. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది కాబట్టే మేము కోరుకునేది ఒకటే, ఇది మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే విధంగా మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనము ఎంత అరాచక పాలన అంటే, ఎంత గుండారాజ్యం అంటే, ఎంత గుండాగిరి అంటే లెక్క పక్క లేకుండా కట్లు పట్టుకొని పబ్లిక్ తిరుగుతున్నారు, పబ్లిక్ చేస్తున్నారు. బుల్లెట్ బాంబులు, పెట్రోల్ బాంబులు మొత్తం ఇస్తున్నారు. మనం ఏం చూస్తున్నాం, మొత్తం యావత్ మన ఇండియానే చూస్తుంది, మన ఆంధ్ర సైడ్. ఏమి ఇంత అరాచకమని అసలు వాళ్ళకి అసలు పట్టలేదు. అది వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏం రాసుకున్నారు అదే రాజ్యాంగం నడుస్తున్నారు. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు మనకి, మన లోకేష్ రాజ్యాంగం కావాలనే విధంగా ఈరోజు చేస్తున్నారు. కాబట్టి నాయకులు వాళ్ళు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.